నేనే మళ్ళీ సీఎం అవుతా, రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, తాను ముఖ్యమంత్రిని అవుతానని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పై 5 నెలల్లోనే విసిగిపోయారని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రజ్వలంగా వస్తారని చెప్పారు. 98 మంది ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ కే ఓటేస్తామని ప్రజలంతా చెప్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి సభలన్నీ అట్టర్ ఫ్లాప్ కావడమే దీనికి మంచి ఉదాహరణ అన్నారు. ఆయన సభలకు 5-6 వేల మంది రావడం కూడా గగనమైపోయిందన్నారు. తాను మొన్నటి ఎన్నికల్లో ఓడినా మళ్ళీ అధికారంలోకి వచ్చాక 20 ఏళ్లు పాలిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈయన రేవంత్ రెడ్డి గుండె జారే పని చేస్తాను కేసీఆర్. రేవంత్ రెడ్డి గుండె జారిపోయి అగులు బుగులై, నాయన ఈ పాలన మన వల్ల అయితలేదు, ఈ ఒత్తిడి మన వల్ల అయితలేదు, దీన్ని మనం తట్టుకోలేకపోతున్నామని ఆయన కుర్చీలోకి వెళ్ళి టాటా బాయ్ బాయ్ అని చెప్పుకునే పని కేసీఆర్ చేస్తాడు. ఆయన స్ట్రాటజీ అట్లున్నది. 98 మందితోటి మళ్ళీ నేను ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నా అని కేసీఆర్ చెప్పడంలోనే రేవంత్ రెడ్డికి ఏదో జల్లుమని ఉంటుంది, గుండె జల్లుమని ఉంటుంది.